ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్లాడండి. ఆలకించండి. మీకా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం, సకల జనులారా ఆలకించుడి. మనకే కాదు, భూమికి కూడా చెప్తున్నాడు, చెవి యొగ్గి వినండి అని. ఆయన రాకడ అతి సమీపంలో ఉందట. ఆయన మన మీద సాక్ష్యం పలకబోతున్నాడు. ఆయన తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన వస్తే మన స్థితి ఏంటండి? రెప్పపాటులో వచ్చే ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో నీవు నేను ఉంటామా? అలా మనం ఉండాలి అంటే మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? రక్తమాంసములో దేవుని రాజ్యంను స్వతంత్రించుకోలేవు. కాబట్టి రెప్పపాటులో మార్పు చెందుతాం. మార్పు చెందాలి అంటే మన మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మనము మాదిరిగా ఉండాలి. ఈ అభివృద్ధి అందరికీ తేటగా కనపడేలాగా వీటిని సాధన చేయాలి. శరీరానికి ఎక్సర్సైజ్ సమయానికి ఎలా చేస్తామో ఆత్మకు కూడా సమయానికి